హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది రైతు ఈ సంవత్సరం దుస్థితి అండి. యాక్చువల్లీ ఏంటంటే రైతు అనేవాడు అందరికి తిండి పెట్టి ఆయనకి తిండి లేకుండా అయిపోయింది లాస్ట్కి చివరికి. అంటే ఎట్లా అంటే రైతు అన్నదాతకు ఈ సంవత్సరం చాలా కష్టాలు వచ్చాయండి. ముఖ్యంగా వరి పొలాలు అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఆ వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకోపోయినాయి. ఉన్న పంటలు కూడా ఆరేయడానికి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పత్తి కూడా ప్రస్తుత పరిస్థితి అట్లే ఉందండి, చాలా ఘోరంగా ఉంది. ఈ పత్తి చూడండి, మా చేనులో చాలా బాధ అనిపిస్తుంటుంది ఇట్లా చూస్తున్నప్పుడు రైతుల పరిస్థితి. వాళ్లకు మోసం చేయడం రాదండి, మోసాలు చేయడం ఇది చేయడం. వాళ్ళకి ఏంటంటే అందరికి తిండి పెట్టడం ఒకటే వచ్చు రైతుకి. నలుగురి మోసం చేయాలనే ఆలోచన కానీ నలుగురు ఇచ్చే ప్రభుత్వమైనా ఆదుకుంటుందంటే ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించదు. ఏదైనా చేద్దామంటే రైతు బంధు కానీ ఏదో రైతు బంధు అనేది చాలా మంచిది. ఈ రోజుల్లో రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. అది రైతు బంధు కూడా సకాలంలో అందిస్తే రైతులు ఆత్మహత్యలు తగ్గుతాయి. ఫస్ట్ ఊర్లలో చాలా ఘోర పరిస్థితి ఉందండి. మా ఊరే తీసుకుంటే నేను చూస్తూ ఉంటాను. ఇది మా వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే రైతుల దుస్థితి వివరించడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం. చాలా ఇబ్బందులు ఉన్నారు అన్నదాతలు. ఇంత ఘోరమా అండి? ఇంత ఘోరం ఉంది. కనీసం ప్రభుత్వాలైనా స్పందించాలి. ఆ సకాలంలో ఎవరు ఊళ్ళో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏరే ఉండే పరిస్థితి, ఇప్పుడు సరిగా పంటలు అందట్లేదు. మెయిన్ వర్షాల వల్ల మన దేశంలో పంటలన్నీ దాదాపు ఋతుపవనాలతోనే ఆధారపడి ఉంటాయి. సో అది మనం ఒక దౌర్భాగ్యం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. రైతుల పంటలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయండి. చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే వాళ్ళ బాధలు అన్నీ చూస్తుంటే. ఊరికొచ్చినప్పుడు ఇలాంటివి చూస్తుంటాను నేను. సో మా ఊరు ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడు సిటీలో ఉన్నాము, అప్పుడప్పుడు పల్లెటూరులో కూడా రావాలండి. సో చాలా హ్యాపీ మూమెంట్ నాకు. పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం. ఎప్పటికీ చిన్నప్పుడు జ్ఞాపకాలు, చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో మీరు కూడా మీ జ్ఞాపకాలు, మీ ఫ్రెండ్స్తో మీరు ఆడుకున్నాయి, అవి తిరిగి రాని మెమొరీస్ అండి. మీరు ఎంత డబ్బు సాధించినా, ఎంత ఇది ఉన్నా ఆ మెమొరీస్ని ఎవరు తెచ్చియ్యరు. ఒక్కసారిగా వాటిని మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే. ప్లాట్లు, ల్యాండ్లు ఇవన్నీ ఎప్పుడు చేసేదే, కానీ ఇదేంటంటే అదే నాకు బాగా అనిపిస్తుంటుంది ఇలాంటివి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలియాలి అందరికీ ఊర్లలో ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఇబ్బందులు, సాధక బాధలు. రైతు అనేవాడు మనం ఇలా మన జాబులు, మనం ప్లాట్లు ఇవే చేసుకుంటా పోతే రైతు అనేవాడు కనుమరుగైపోతాడండి. ఎందుకంటే ఊర్లలో చూస్తున్నాం కదా, ఊర్లలో ఇప్పుడున్న యంగ్స్ దాదాపు 25, 30 ఇయర్స్లో మా ఊరే తీసుకుందాం, ఎవరో కాదు, ఒక్క రైతు లేడండి. అంటే రైతు అవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. సో అందరూ ఇట్లే అయిపోతే ఇంకా ప్రపంచం ఎక్కడ ఉంటుందండి? ఇంకా ప్రపంచం ఉండదు మీకు. సో ఇది చెప్పాలనిపించింది. దయచేసి రైతులుగా ఉండండి. నేను కూడా ఒక 60+ తర్వాత ఇదే చేస్తా. ఊర్లో వచ్చి వ్యవసాయం చేసుకుంటా మిషన్లు పెట్టుకొని. ఎందుకంటే మనం బతకాలి, మంచి స్వచ్ఛమైన కావాలండి పల్లెటూరు మనకు సిటీకి చెట్టు కొమ్మలు లాంటివి. అవి లేకపోతే అసలు సిటీ లేదు. సో తిండి కానీ ఏదైనా కానీ. అందుకే అంటారు పెద్దలు, మన హైదరాబాద్లో ఇప్పుడు వచ్చే ప్రొడక్షన్ కానీ వరి కానీ ఏదైనా కానీ 100కు 80% మొత్తం పల్లెటూరు. టౌన్ కంటే పల్లెటూరు నుండి అధికంగా దిగుమతి అవుతుందని చెప్పి మొన్న ఒక సర్వే ఇచ్చాడు. అలాగే మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారు? జై జవాన్ జై కిసాన్. ఎంత అద్భుతం అండి అది పదం. అది ఏంటంటే కార్గిల్ కాదు, మన 1962 యుద్ధం టైంలో ఇచ్చిన నినాదం అది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన టైం చూడండి, ఈ టైంకి కరెక్ట్ ట్రైన్ వస్తుంది. ఆల్రెడీ అటు సైరన్ వచ్చింది. ఈ ట్రైన్ ఏంటంటే ఈ మధ్య పడ్డదండి. ఈ ట్రైన్ కోసం మాకు చాలా డబ్బులు కూడా వచ్చాయి. దాన్ని ఏమంటారంటే నష్టపరిహారం. సో ప్రభుత్వం కూడా బాగానే ఇచ్చింది. ఎకరాకు ఎంత అంటే 25 లక్షలు ఇచ్చారు. ఎప్పుడు ఇది 2019 ఐ థింక్. సో ఆ పేమెంట్ కూడా బాగానే వచ్చాయి. సో దాంతోనే మేము ఆ రోజుల్లో ఈ ల్యాండ్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు రోడ్డు వేయడానికి లేక, ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ది, వాటి కోసం ఇది మనం ఇవ్వాల్సి వచ్చింది ల్యాండ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఊరు చాలా ఇదిగా ఉంటుందండి, బాగా. అసలు ఎంత కూల్ అంటే పొద్దున ఇప్పుడు టైం 10 అవుతున్నా ఇంకా ఇప్పుడే ఉన్నట్టు ఉంటుంది. అంటే కారణం ఏంటంటే ఈ మొత్తం
పంటలు అన్నీ ఉండడం వల్ల బాగా మంచి వెదర్ ఉంటుందండి. మనం పొద్దునే వాకింగ్ చేస్తుంటే లైఫ్లో ఇది నేను అదే చెప్తున్నా కదా, ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడు మిస్ కాకండి. పల్లెటూర్లను విజిట్ చేయడం కానీ ఇది చేయడం కానీ మీరు కూడా చేస్తూ ఉండండి. సో ఈ వీడియోకి మెయిన్ రీజన్ అదే, పల్లెటూరులో వాళ్ళ బాధలు నేను చూస్తూ ఉంటాను రైతుల్ని. సో ఇంకా త్వరలో కూడా రైతుల మీద నాకు మంచి ఇది ఉంటుందండి. ఎందుకంటే మా డాడీ స్వయంగా ఒక రైతు కుటుంబాల నుండి వచ్చాం. తినడానికి తిండి లేకుండా వచ్చాం. ఇవాళేదో వచ్చింది అనే స్టైల్ ఉండొద్దండి. సో ఈ వీడియో చేయడానికి కారణం అదే. రైతు మా రాజ్యం, మా ఊరు, మన దేశం, మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ త్వరలో ఒక మంచి వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.